అదే ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ చెప్పుకొచ్చింది ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ రెయిన్ఫాల్ అకంపైన్డ్ విత్ థండర్స్టార్మ్ లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్ లైక్లీ టు ఓవర్ ప్లేన్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అండ్ మహారాష్ట్ర అని చెబుతూనే ఆ తర్వాత హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. దీంతోపాటు హెయిల్ స్ట్రామ్కి ఇదిగోండి వడగండ్ల వానకు సంబంధించి చెప్పుకొచ్చింది అర్థం చేసుకోవచ్చు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకు వడగండ్ల వానను ఇక్కడ హెచ్చరించింది. ఐసోలేటెడ్ హెయిల్ స్ట్రామ్స్ అంటే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇదిగోండి థండర్ స్క్వాల్స్ అంటే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చింది. ఎక్కడెక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి ఇక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు స్కాటర్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే కాస్త లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అని చెప్పుకోండి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఎక్కడెక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ అండ్ తెలంగాణ. కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి అలాగే యానాంకి, రాయలసీమకు, తెలంగాణకు డ్యూరింగ్ నెక్స్ట్ 5 days రాబోయే 5 రోజులకి సంబంధించి చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు ఈ ఆవర్తన ప్రభావాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది. తెలంగాణకు సంబంధించి ఇక్కడ చెబుతున్న పరిస్థితి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి నేను జూమర్తో సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఇదిగోండి. ఇప్పటికే ఖమ్మం ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వడగండ్ల వానకు సంబంధించి కొన్ని సందర్భాలు కొన్ని ప్రాంతాల్లో చూసాం. అటు బొబ్బిలికి సంబంధించి కూడా ఇక్కడ గ్రేట్ ఇక్కడ మీరు చూస్తే కనుక బొబ్బిలి ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షం పడుతోంది అనేది జూమర్తో సాయంతో మనకు అందుతోంది. పార్వతీపురమణ్యం, పాలకొండ ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కురుపాం కావచ్చు, అలాగే వేరఘట్టం ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాస్త భారీగానే వర్షం పడుతుంది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా పడుతున్న సందర్భంగా మనం భావించవచ్చు. ఇక్కడి నుంచి కాస్త నేను ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసాం. దాంతోపాటు ఇటు కేసముద్రం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. చూడొచ్చు ఇటు కుసుమంచి కావచ్చు, గొల్లచెర్ల కావచ్చు, ఇక్కడంతా ఇల్లందు నుంచి కారేపల్లి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కాస్త వర్షం పడుతోంది. మబ్బట్టిన వాతావరణం ఉంది. హుజూర్ నగర్ కావచ్చు, ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కాస్త వర్షం మనకి పడుతున్న సందర్భం కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక్కసారి రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాతావరణ శాఖ ముందు తెలంగాణకు సంబంధించి పెద్ద చూసిన తర్వాత ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి హెవీ రెయిన్ అలర్ట్ని ఇచ్చింది. అందుకని ఆ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చెప్పడం జరుగుతోంది. ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము లేకపోతే మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడము ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఒక మాట మాత్రం చెప్పడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందుంచుతూ కొన్ని సోర్సెస్ ద్వారా అక్కడ ఎటువంటి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనేది మీకు చూపించే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడమో మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడమో ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉందో కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఇది 13వ తారీఖు నుంచి 14వ తారీఖు ఉదయం 8:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. వడగాల్పులు ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే వడగాల్పులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఉంది, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెబుతూనే మీరు గమనిస్తే ఇదిగో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మానికి సంబంధించి ఉరుములు మెరుపులతో కూడిన ఉరుములు మెరుపులు దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. అంటే ఒక రెండు డిఫరెంట్ క్లైమేట్స్, చాలా వైవిధ్యమనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఒకదానికి ఇంకోదానికి దాదాపుగా పొంతం లేదు. ఒక పక్క వడగాల్పులు అంటే భీకరమైన వడగాల్పులు అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వడగాల్పులు ఒక పక్క, దాంతోపాటు అంటే వడగాల్పులు అంటే ఎంత తీవ్రంగా ఉంటాయంటే మనం చూస్తూ ఉంటాం. రోడ్డు మీదకి వస్తే చాలు వేడి గాలి తగులుతూ ఉంటుంది, మరో పక్క చల్లటి గాలి. ఇది రెండు డిఫరెంట్ క్లైమేట్స్ అనేవి బహుశా రేపు ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం వాసులు బహుశా ఎప్పటి నుంచే ఆ క్లైమేట్ని ఫీల్ చేస్తూ ఉండొచ్చు, ఆ వాతావరణం ఇప్పటికీ ఫీల్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఎలా ఉండబోతుంది వడగాల్పులు? తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెబుతూనే ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ఆ తర్వాత అంటే మరుసటి రోజు అంటే రేపటి ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెబుతూనే ఉరుములు, మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అంటూ చెబుతోంది. అంటే రేపొక్క రోజు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఆ తర్వాత కాస్త ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉంది. కానీ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మరి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాలకు దాదాపు 2 రోజులు ఓ పక్క వడగాలులకు సంబంధించి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది, మరో పక్క వర్షాలకు సంబంధించి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ వెదర్ అనేది చెప్పుకోవాలి అక్కడ. ఆ తర్వాత చూసుకుంటే 15వ తారీఖు నుంచి 15వ తారీఖు అలాగే 16వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది తెలంగాణకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి నేరుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం, రిపోర్ట్ చూసేద్దాం, ఆ తర్వాత ఇండియన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంపాక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా పార్వతీపురం మన్యం, విజయనగరం అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లితో పాటు ఏలూరు ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. థండర్ స్టార్మ్, హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్లు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులు లేదా వడగండ్లతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు ఉరుములు లేదా వడగండ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఏలూరు, అనకాపల్లి అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ రెండింటికి గాలి వేగం 40 నుంచి 50 కిలోమీటర్లు చెప్పడం జరుగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం దాంతోపాటు ఏలూరు ఈ 3 ప్రాంతాల గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత మీరు గమనిస్తే మిగిలిన జిల్లాలకు ఏకంగా 5 రోజుల పాటు ఇంపాక్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇంపాక్ట్ ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల మీద కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ జిల్లాలు అంటే కనుక శ్రీకాకుళానికి సంబంధించి 18వ తారీఖు వరకు కూడా 18వ తారీఖు 8:30 వరకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఆ తర్వాత పార్వతీపురం మన్యానికి కూడా 18వ తారీఖు వరకు కూడా ఈ రోజు అంటే రేపు ఉదయం వరకు కూడా దాదాపుగా మనకి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత ఎల్లో అలర్ట్. విజయనగరానికి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 4 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు విశాఖపట్నానికి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఉంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి 4 రోజులు, ఈ రోజుతో కలిపి 5 రోజులు అయితే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. రేపటి నుంచి ఎల్లో అలర్ట్ ఉంది. అనకాపల్లికి కూడా సేమ్ ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 4 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. కాకినాడకు ఈ రోజుతో కలిపి 3 రోజులు ఎల్లో అలర్ట్. ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు ఈ 3 జిల్లాలకు కూడా ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఏలూరుకి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్, ఆ తదుపరి 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్. వెస్ట్ గోదావరికి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజుతో కలిపి